కుంతి. ఆడదాని త్యాగం అనిర్వచనీయం. పుట్టుకతో రాజకుమార్తె, కానీ జీవితమంతా పరీక్షలతో నిండిన అనిర్వచనీయమైన గాథ. ప్రాకృతమైన శక్తిని మించిన ఓర్పుతో జీవితాన్ని ఓ యజ్ఞంలా స్వీకరించిన మహాతల్లి. దేవతల అనుగ్రహంతో కర్ణుడికి జన్మనిచ్చి, కానీ సమాజపు నియమాలకు లోబడుతూ ఆ బిడ్డను త్యజించాల్సి వచ్చింది. అయితే తను చేసిన అర్పణ శూన్యమని ఏనాటికి భావించలేదు. ఆమె లేకపోతే ధర్మరాజు నడిచే మార్గం మారిపోయేది. అరణ్యవాసంలో ధైర్యం నూరిపోసింది. అవమానాలను ఎదుర్కొనడానికి బలమిచ్చింది. నా జీవితంలో కష్టాలు మరింత పెంచు కృష్ణా, ఎందుకంటే ప్రతి కష్టానికి నిన్ను మరింత దగ్గరగా చూడగలను అనే అమోఘమైన శరణాగతి వాక్యాలు చెప్పిన మహామహి. ఆమెకు కురుక్షేత్రం తర్వాత హస్తినాపురం రాజ్యసభలో ఉండొచ్చు, కానీ తాను ఎంచుకున్న మార్గం అరణ్యం. తన అన్నగారైన వసుదేవుని వద్ద రాజసుఖాలు అనుభవించొచ్చు, కానీ తాను ఎంచుకున్న మార్గం తపస్సు. రాజభోగాలకు వీడుకోలు పలికి ధర్మాన్ని శాశ్వతంగా అర్థం చేసుకొని వనవాసాన్ని ఆశ్రయించిన దేవి చివరికి తన సహనానికి, త్యాగానికి యోగి పటంలో ముగింపు పలికిన పుణ్యమూర్తి. అంతులేని భక్తి, అపరిమితమైన ఓర్పు, అజేయమైన ధైర్యం, ధర్మ మార్గంలో నిలిచి యుగయుగాల పాటు స్త్రీశక్తికి ప్రతీకగా నిలిచిన నారీమణి.